నువ్వు క్రియేట్ చేసే వీడియోలకి ఆర్ఎల్స్ నువ్వు క్రియేట్ చేయాలి అనుకునే వీడియోస్కి పెద్ద వాల్యూ లేదు. నేను చెప్పేది ఎస్పెషల్లీ న్యూ రైడర్స్కి, ఎవరైతే మోటో వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నారో, మోటో వ్లాగింగ్లోకి దిగుదాం అనుకుంటున్నారో, దే షుడ్ సీ దిస్ వీడియో టిల్ ది ఎండ్. మీకు ఒక క్లారిటీ వస్తుంది. బ్రో, ఒక గోప్రో తీసుకో, ఒక హెల్మెట్కి పెట్టుకో, బయటికి వెళ్ళు, మాట్లాడు, వీడియో అప్లోడ్ చేయి. ఇఫ్ దిస్ ఈజ్ యువర్ మైండ్ సెట్, యు ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు ఫెయిల్. మోటో వ్లాగింగ్ అంటే హెల్మెట్కి ఒక కెమెరా తగిలించుకుని సోది చెప్పుకుంటూ అలా వెళ్ళిపోవడం కాదు బాస్. నువ్వు పడ్డ కష్టం తెలియాలి, నువ్వు పడిన కష్టంకి వాల్యూ ఏమొచ్చింది అనేది తెలియాలి. బేసిక్గా నీ స్టోరీ తెలియాలి జనాలకి. నీ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో వైల్ యు ఆర్ ట్రావెలింగ్, ఆ జర్నీలో ఆ ఫీలింగ్స్ తెలియాలి జనాలకి. మోటో వ్లాగ్ అంటే ఆల్ ద టైం మనకి బండి మీదనో లేకపోతే బండి దగ్గర స్టార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బీ క్రియేటివ్, మీ క్రియేటివిటీని యూజ్ చేయండి. నేను కూడా చాలానే ట్రై చేస్తూ ఉంటాను డిఫరెంట్ యాంగిల్స్లో కెమెరా పెట్టడానికి, డిఫరెంట్గా షార్ట్స్ ఓపెన్ చేయడానికి, విజువలిస్టిక్గా డిఫరెంట్గా ప్రజెంట్ చేయడానికి. సో బీ క్రియేటివ్. ఆ క్రియేటివ్ థాట్స్ని బయటికి రానియండి. మొత్తం అంతా ఇప్పుడే మాట్లాడేస్తే రేపు రైడ్లో మాట్లాడడానికి ఏముండదు కదా. మిగతాది రేపు రైడ్లో కంటిన్యూ చేద్దాం. బేసిక్గా చాలానే షార్ట్స్ అనుకున్నాను, కానీ పెద్దగా వెళ్తురు లేదు, అందుకే బైక్లో వెళ్తూ మాట్లాడుతున్నాను. Alright, what's up YouTube? How's it going? Welcome back to the channel. ఇందాక చెప్పినట్టు కొన్ని షార్ట్ ప్లాన్ చేసుకున్నాను, స్క్రిప్ట్ చేసుకున్నాను, కానీ వెళ్తురు ఎక్కువ లేకపోవడం వల్ల I wasn't able to capture those shots. కొన్నిసార్లు మనం అనుకున్నదంతా అవ్వదు. సో వీ హ్యావ్ టు అడాప్ట్ టు వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఈజ్. అందుకని చెప్పేసి రోడ్ మీద వ్లాగ్ స్టార్ట్ చేశాను. బికాజ్ మనకి సినిమాటిక్ ఎస్థెటిక్స్ చాలా ఇంపార్టెంట్. అవి లేకుండా మనం మ్యాక్సిమం యూజ్ చెయ్యము కెమెరాని. సో దాట్స్ వై మన గోప్రోకి ఏమో ఎన్డి ఫిల్టర్ ఉందా, ఇట్ ఈస్ ఇన్ ద సినిమాటిక్ సెట్టింగ్స్. సో అది పని చేయాలి అంటే కాస్త వెళ్తురు రావాలి. ఇప్పుడు కూడా డార్క్గా వస్తుందని అనుకుంటున్నాను, ఐ డోంట్ నో, బట్ ఎడిటింగ్లో కొంచెం పెంచుదాం. వెల్ సో టాకింగ్ అబౌట్ ద టాపిక్, చాలా మంది వీడియోస్ చూశాను భయ్య ఇంతకుముందు. ఒక డెస్టినేషన్ అంటారు, ఒక లొకేషన్కి వెళ్తున్నాం అంటారు. 90% ఆఫ్ ద వీడియో ఇలా ఈ గోప్రో వ్యూనే ఉంటుంది. ప్లస్ రోడ్ మీద వెళ్ళేది, రోడ్ మీద వెళ్తూ మాట్లాడేదే ఎక్కువ ఉంటుంది తప్ప నాట్ మచ్ వాల్యూ కమింగ్ అవుట్ ఆఫ్ దాట్ కైండ్ ఆఫ్ షార్ట్స్ అనమాట. ఇంతకు ముందు లైక్ మేబీ 2-3 years ago, అది కూడా కాదులే, 3 to 4 years ago ఈ కాన్సెప్ట్ చాలా బాగా నడిచింది. అండ్ నౌ జనాలకి డోపమీన్ ఎఫెక్ట్ బాగా ఎక్కువైపోయి వాళ్ళకి కొత్తదనం కావాలి. సో డిఫరెంట్ షార్ట్స్ ట్రై చేయాలి, డిఫరెంట్ యాంగిల్స్ ట్రై చేయాలి, అండ్ డిఫరెంట్గా నువ్వు పోర్ట్రే చేసు, డిఫరెంట్గా నువ్వు నీ స్కిల్స్ చూపిస్తేనే నడుస్తుంది. లేకపోతే ఇప్పుడు ఏది ఆడియన్స్ రిటెన్షన్ రావట్లేదబ్బా. సో దాట్స్ ద ప్రాబ్లమ్ యూనో. జనాలకి, అండ్ ఆ జనాల్లో నేను కూడా ఉన్నాను, అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ డిస్ట్రాక్టింగ్ అస్. సో తప్పని చెప్పను, వాళ్ళ తప్పని నేనేమన్నాను, కానీ యూ హ్యావ్ టు బి అ లిటిల్ బిట్ క్రియేటివ్ విత్ యువర్ షార్ట్స్, విత్ యువర్ యాంగిల్స్, విత్ యువర్ స్టోరీ టెల్లింగ్. బేసిక్గా నీకు స్టోరీ టెల్లింగ్ రావాలి. అసలు ఏం జరుగుతోంది, ఎందుకు, అసలు నువ్వెందుకు చెయ్యాలనుకుంటున్నావు, నీ కథ ఏంటి. సో ఇవన్నీ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు బీ ఎ గుడ్ స్టోరీ టెల్లర్. అది ఉంటేనే రావాలా అంటే కాదు, అలా కాదు బ్రో. సో ఒక 10-15 వీడియోల తర్వాత యూ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ వాట్స్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి, ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, వ్యూస్ వస్తున్నాయా లేదా, హౌ ఐమ్ ఐ పర్ఫార్మింగ్ విత్ అదర్ వీడియోస్. సో అన్ని వీడియోస్ ఇలాగే ఉన్నాయా లేదా కొన్ని వీడియోసే పర్ఫామ్ చేస్తున్నాయా. మోటో వ్లాగింగ్ ఇప్పుడు జస్ట్ హెల్మెట్కి కెమెరా తగిలించుకుని వెళ్ళిపోయి మాట్లాడడం, దట్స్ నాట్ మోటో వ్లాగింగ్ ఎనీ మోర్. ఇంతకు ముందంతా నడిచింది కానీ ఇప్పుడు అంతా మారిపోయింది బ్రో.
You have to be very creative with your camera angles, storytelling. Achee! Nasty. I hate water, man. రోడ్ల మీద you have to get so much creative with your ideas, man. ఇలా కెమెరా పట్టుకుని వెళ్ళిపోతా, హెల్మెట్ పెట్టుకుని వెళ్ళిపోతా, ఒక 360 తగిలిచ్చేస్తా. అంటే 360 క్యాన్ గివ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్, బట్ నువ్వు దిగాలి బాస్, కిందకి దిగాలి, నీ ఫేస్ కనపడాలి, నువ్వు ఏం చేస్తున్నావో తెలియాలి. నువ్వు ఎందుకంత కష్టపడి పొద్దున్నే లేచి బైక్ ఎక్కి సామాన్లు సర్దుకుని అటెళ్ళి ఇటెళ్ళి ఆ వీడియోలు తీసి ఎందుకు? సో ఆ స్టోరీని నువ్వు డిఫైన్ చేయాలి. నీ స్టోరీ ఏంటో జనాలకి చెప్పాలి. ఆ స్టోరీనే నువ్వు, నీ మోటో బ్లాగింగ్, నీ ఛానల్, నీ బ్రాండ్. మీరు అనుకోవచ్చు వీడు సిగ్నల్ జంప్ చేస్తున్నాడు ఏంటి అని. దట్ ఈస్ నాట్ ఫర్ 2-wheelers. 2-wheelers సైడ్ నుంచి మెల్లిగా పాస్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. దట్స్ ఫర్ మెయిన్లీ 4-wheelers, బికాస్ ఈ టనల్ చాలా చిన్నగా ఉంది కాబట్టి 4-wheelers కూడా వచ్చేస్తే ఇట్ విల్ బి ప్రాబ్లమాటిక్ అని చెప్పేసి 2-wheelers కి మాత్రమే సెట్ దట్ సిగ్నల్. ఇట్లా ఆగి కొంచెం స్లోగా వెళ్ళండి. ఆడు ఖాళీ ఉంది కదా అని లెఫ్ట్లోకి తిప్పేస్తే వాడు ఆ కార్ వాడు ఒక ఎస్టిమేషన్తో కొంచెం ముందుకెళ్ళి తిప్పుకుంటాడు. సో దట్ హీ హ్యాస్ సమ్ రూమ్ టు ద లెఫ్ట్. టర్న్ చేసుకున్నప్పుడు కాస్త రూమ్ ఉంటుంది వాడికి, కాస్త బఫర్ స్పేస్ ఉంటుంది. సో నాకు తగలదు అనేది. నువ్వు వెళ్ళి మధ్యలో దూరేవనుకో తగులుతుంది ఆబ్వియస్లీ. అప్పుడు వస్తావు కనిపిస్తలేదా ఎందుకు బ్రో? బీ సెన్సిబుల్ ఆన్ ద రోడ్స్ మ్యాన్. వెల్, లాంగ్ స్టోరీ షార్ట్, S4 ఫుడ్ కోర్ట్స్కి వెళ్తున్నాను బికాస్ దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డెస్టినేషన్స్ ఫర్ మార్నింగ్ రైడ్స్, వీకెండ్ రైడ్స్, బ్రేక్ఫాస్ట్ రైడ్స్. సో ఫుడ్కి ఫుడ్ బాగుంటుంది, లొకేషన్కి లొకేషన్ బాగుంటుంది, వెళ్ళే రోడ్ బాగుంటుంది. యాజ్ యూ సీ, దీన్ని కాదు కొంచెం ముందుకెళ్ళాక చూపిస్తా. యాజ్ యూ కెన్ సీ, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై బైకర్స్ లవ్ దిస్ రోడ్. ప్రశాంతంగా ఉంటుంది, చెట్ల మధ్యలో నుంచి హాయిగా చల్లటి గాలి వస్తూ. వింటర్స్ లో కొంచెం, ఇఫ్ యూఆర్ నాట్ వేరింగ్ ప్రాపర్ గేర్, వింటర్స్ లో కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. కుక్కగాడేంద్రా బాబు. ఇట్స్ ఎ వెరీ పీస్ఫుల్ రోడ్. కాకపోతే మార్నింగ్ టైమ్స్ లోనే రావాలి బికాస్ ఇది కూడా మంచి ట్రాఫిక్ ఉండే రోడ్స్. బికాస్ దిస్ కనెక్ట్స్ టు సిద్దిపేట్ హైవే. ఇది యాక్చువల్లీ సిద్దిపేట్ హైవేనే అనుకుంటా. ఇప్పుడు మనకి ఫ్యూయల్ కావాలి, ఎక్కడుందో వెతుక్కోవాలి. పెద్ద ఇండియన్ ఆయిల్ ఇది. వీడి దగ్గర అసలు ఎక్స్పీరియే లేదు. ఇదొక పెద్ద ప్రాబ్లం సూపర్ బైక్స్ కి. ఎక్కడికి వెళ్ళినా ఎటు వెళ్ళినా ఫ్యూయల్ చూసుకుంటా ఉండాలి. వీడి దగ్గర ఉందంటావా XP95 పవర్ పెట్రోల్? వీడి దగ్గర లేదు పవర్. అరే ఒక్క చోట కూడా లేదా రా మంచి పెట్రోల్ బంక్? ఇది పిస్తా హౌస్. You all know that's Ram's war. రైడ్కి వెళ్దాము అని అనడం పాపం. ఫస్ట్ ఉంటాడు వెళ్ళిపోదాం అసలు సమస్య లేదు, తగ్గేదే లే అంటాడు. ఎక్కడికైనా ఎప్పుడైనా ఎలా అయినా వెళ్ళిపోదామన్నా అంటాడు. మా క్రేజీ క్యాండిడేట్ అసలు. See, the biggest problem with these bikes is పెట్రోల్ దొరకదు. పవర్ పెట్రోల్ XP95, XP100 దొరకదు. పవర్ లేదంట.
ఫుల్ ట్యాంక్ పవరే, ఇందాక నుంచి తిరుగుతున్నాం పవర్ కోసమే. లేదు దొరకట్లేదు మరి. ఆల్ రైట్, ఫైనలీ ఫ్యూయల్ దొరికింది. ఫ్యూయల్ దొరికింది కాబట్టి సరిపోయింది, లేకపోతే బిస్కెట్టే. సో నేను చెప్పేది ఏంటంటే హెల్మెట్కి కెమెరా తగిలిచ్చేసుకుని వెళ్ళిపోతా ఉంటే అండ్ దాన్ని అదే వీడియోస్ పిఓవి షార్ట్స్, సింపుల్ పిఓవి షార్ట్స్ పెట్టేస్తాను అది అలాగే ఉంటుంది అంటే మాత్రం నడవదు. ఎందుకంటే ఇంతకు ముందు అంతా బాగానే నడిచింది, కానీ సింపుల్గా హెల్మెట్కి గోప్రో తగిలిచ్చేసుకుంటాను, పిఓవి షార్ట్స్ పెట్టేస్తాను, అదే వీడియోస్ అక్కడికి వెళ్ళాక ల్యాండ్స్కేప్ చూపిస్తాను, ఇది ఇలా ఉంటుంది అది అలా ఉంటుంది అని చెప్తే మాత్రం ఒకప్పుడు నడిచాయి కానీ బాస్ ఇప్పుడైతే నడవట్లేదు. ఎందుకంటే జనాలకి ఫేస్ కావాలి, నువ్వు ఎలా ఉంటావు ఏంటి, నువ్వు ఏం చెప్తున్నావు, ఒక ఎమోషన్ క్యారీ అవ్వాలి, నీ స్టోరీ టెల్లింగ్ తెలియాలి జనాలకి. ఎందుకంటే డోపమీన్ ఎఫెక్ట్ వల్ల చాలా మందికి అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోయింది, 95% పీపుల్కి. నేను కూడా డూమ్ స్క్రోలింగ్ చేస్తున్నా ఈ మధ్య. అసలు లిటరలీ అవర్స్ ఆఫ్ టైం ఎగిరిపోతుంది నాకు తెలియకుండా. నేను దాన్ని కంట్రోల్ చేయడానికే నేను చాలా తిప్పలు పడుతున్నా అనమాట. ఇప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ క్రియేటివ్ బాస్. మీరు ఎంత క్రియేటివిటీని మీరు చూపించగలిగితే అంత రిటెన్షన్ ఉంటుంది ఆడియన్స్ నుంచి. వాళ్ళ వీడియో ఆగి చూసి నీకు వాచ్ టైం పెరగాలి, నీ ఛానల్ గ్రో అవ్వాలి అంటే మాత్రం నువ్వు ఇవన్నీ చెయ్యాల్సిందే. నేను చెయ్యను, జస్ట్ ఒక గోప్రో పెట్టుకుంటా ఇలా పిఓవి షార్ట్స్ తీసేసుకుంటా వెళ్ళిపోతాను అంటే మాత్రం యూ విల్ ఫెయిల్, నీ ఛానల్ గ్రో అవ్వదు. దట్స్ ఇన్ఎవిటబుల్. నువ్వు వారానికి 2 వీడియోలు పోస్ట్ చేయి, 3 వీడియోలు పోస్ట్ చేయి, ఏం చేసినా అది అట్లనే ఉంటుంది. సో ఇప్పుడున్న యూట్యూబ్ ప్రకారం అయితే ఇట్ హ్యాస్ కంప్లీట్లీ చేంజ్. యూట్యూబ్ ఆల్గరిథం చేంజ్ అయింది అంటున్నారు, కానీ యూట్యూబ్ ఆల్గరిథం చేంజ్ అవ్వలేదు. యూట్యూబ్ ఇది సర్చ్ ప్లాట్ఫామ్. జనాలు యూట్యూబ్ సర్చ్ చేయడానికి వస్తారు. నువ్వు ఒక వాల్యూ ఇచ్చావు అంటే దాని వాల్యూ గురించి ఏంటి అనేది సర్చ్ చేసుకుంటూ వస్తారు. టైంపాస్కి అయితే ఇన్స్టాగ్రామ్కి వెళ్తారు, కానీ యూట్యూబ్కి అయితే సర్చ్ చేసి మరీ వస్తారు. సో దాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ అనేది ఒక డిఫరెంట్ కేటగిరీ. అక్కడైతే ఫాస్ట్ పేస్డ్ కంటెంట్ నడుస్తుంది, కానీ ఇక్కడికి జనాలు వెతుక్కుంటూ వస్తారు బాస్. సో యూ హ్యావ్ టు బీ వాల్యూ డ్రివెన్. నువ్వు ఆ వాల్యూ ఇస్తున్నావు అంటేనే జనాలు వస్తారు నీ దగ్గరికి, లేకపోతే రారు. బేసిక్గా మోటో బ్లాగింగ్ హ్యాస్ ఎవాల్వ్డ్. ఇప్పుడు మోటో బ్లాగింగ్ కాదు, ఇప్పుడు స్టోరీ టెల్లింగ్. మీరు ఎంత బాగా మీ జర్నీని, మీ స్టోరీని మీరు ఎట్లా చూపిస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఎంత ఇంట్రెస్టింగ్గా, ఎంత క్రియేటివ్గా, ఎన్ని యాంగిల్స్, ఎన్ని షార్ట్స్ పెట్టి చూపించగలుగుతారో, దాట్ విల్ evolve your journey, your YouTube channel and your content creation game. Whoever is trying to get into motor vlogging or biking gaani, riding gaani, traveling cheddam bikes meeda ani anukune vallaki, this is going to be a small video where I share my thoughts. Entante హెల్మెట్కి గోప్రో పెట్టుకుని వెళ్ళిపోతాను, చేసేస్తాను, పిఓవి షార్ట్స్ చేసేస్తాను అంటే మాత్రం కుదరదు ఇంకా. సో యూ హ్యావ్ టు ఎవాల్వ్ యువర్ గేమ్ యాజ్ వెల్. నీ గేమ్ని కూడా నువ్వు ఎవాల్వ్ చేసుకుంటూ క్రియేటివ్ షార్ట్స్ పెడుతూ ఎన్ని క్రియేటివ్ షార్ట్స్ పెట్టగలిగితే అంత క్రియేటివ్ షార్ట్స్ పెడుతూ, నాట్ జస్ట్ క్రియేటివ్ షార్ట్స్ బట్ అట్లీస్ట్ డిఫరెంట్ యాంగిల్స్ కూడా ట్రై చేస్తే అది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లోకి వెళ్ళిపోతుంది. సో ఆడియన్స్ రిటెన్షన్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో ఎన్ని డిఫరెంట్ యాంగిల్స్ పెట్టి ఎంత క్రియేటివ్గా నువ్వు స్టోరీ టెల్లింగ్ చేయగలిగితే that's the better for you. నీ యూట్యూబ్ ఛానల్ లైట్గా గ్రో అవుతుంది. ఇట్స్ గోయింగ్ టు బీ at least 120 వీడియోస్, లాంగ్ ఫామ్ వీడియోస్ టు సీ ది కరెక్ట్ సక్సెస్. నువ్వు 120 వీడియోస్ టార్గెట్ పెట్టుకుని ఒకటే ఫార్మాట్లో పెట్టావు అంటే కూడా రాదు. సో యూ హ్యావ్ టు గెట్ క్రియేటివ్, డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ షార్ట్స్, డ్రోన్ షార్ట్స్, 360 షార్ట్స్, డిఫరెంట్గా పర్స్పెక్టివ్ చూపిస్తాను అంటేనే యూ విల్ బీ ఏబుల్ టు గ్రో. సో ఫర్ ఎనీ వన్ హూస్ గెటింగ్ ఇన్ టు మోటార్ సైక్లింగ్, రైడింగ్, traveling on motorcycles or motor vlogging, so just take this as a small suggestion that
ఇంత హార్డ్గా ఉంటుంది. నాట్ ఈజీ, నాట్ ఎట్ ఆల్ ఈజీ దీస్ డేస్. సో యా, ఇఫ్ యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు మోటార్ సైక్లింగ్, మోటో వ్లాగింగ్, ఆల్ దాట్ స్టఫ్, కంటెంట్ క్రియేషన్ స్టఫ్ ఇన్ 2026, మీ ఛానల్ కింద కమెంట్స్లో పెట్టండి. I'll do see it. I'll see you in the next one. Ride safe.